మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. మా పాత బోరు వాడుకలో లేనిది, వాటర్ ప్రెజర్ వల్ల బయటికి వాటర్ వస్తుంది. డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచి దాన్ని క్లోజ్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో చేయాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇది రాత్రి 1 o'clock నుంచి వాటర్ రావడం మొదలుపెట్టింది. ఆల్రెడీ క్యాప్ వేసి క్లోజ్ చేసింది. వాడుకలో అయితే లేదు. ఒక 3 years నుంచి అయితే వాడుకలో లేదు. మేము వచ్చినప్పటి నుంచి కూడా క్లోజ్ చేసాం. ఆటోమేటిక్గా వాటర్ రావడం ప్రెజర్ వల్ల వస్తుందని చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళకి తెలియపరిచి డిపార్ట్మెంట్ వరకు వాళ్ళ ఆధ్వర్యంలో క్లోజ్ చేస్తాం. అంతే. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కూడా ఇబ్బంది లేదండి. ఇది ఫస్ట్ టైం మనం ఆపేసి 3 years అయిందండి. మేబీ బోర్ వేసి 10 ఏళ్ళు అయి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ లేదు. ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ప్రాబ్లం లేదు. రాత్రి 1 గంటకి వచ్చిందండి అని ఫోన్ చేశాడు. సరే మార్నింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరిచి క్లోజ్ చేద్దామని చెప్పాను. వర్మ అండి నా పేరు. 1 నిమిషంలకు గ్యాస్ ఫైర్ అవుతుందని కోనవరంలో గ్యాస్ ఫైర్ అవుతుందని నాకు ఫైర్ మెసేజ్ వచ్చిందండి. మేము హుటాహుటిని తరలి వద్దులకి చింతలపల్లి, నెక్స్ట్ ఇది కడ్లి గ్రామానికి చెందింది. బోరుబావిలోంచి వాటర్ పైకి తన్నుతుంది. ఆ వాటర్ కొన్ని గంటల తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది. ఇప్పుడు దాంట్లో ఓఎన్జీసీ వారి సహకారంతో మొత్తం వెళ్ళని అంటే తవ్విన బోర్ని ఇసుక, సిమెంటు, కెమికల్తో కూడినటువంటి సిమెంట్ ఉంటుంది. ఆ సిమెంట్ వేసి ఫిల్ చేస్తున్నారు. అదండి ఇప్పుడు జరిగేది. ఇది పూర్వం ఎప్పుడో తవ్వి ఇసి పెట్టేసింది. అలాగే ఆటోమేటిక్గా వాటర్ అలా భూమిలో ఏం లేదు. భూమిలో ఆటోమేటిక్గా జల ఎక్కువ రావటం వలన అలాగ వస్తుందండి. కొన్ని చోట్ల అలాగే వస్తాయి. మనకి ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే జల ఎక్కువ ఉన్నప్పుడు అలాగా ఎగిసి పడుతుంది. గ్యాస్తో కూడిన వాటర్ వచ్చిందండి ఫస్ట్. తర్వాత గ్యాస్ తగ్గిపోయి వాటర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు వాటర్ కూడా తగ్గిపోయింది. భూమిలో ఎంత ఉంటే అంత వస్తుంది అంటారా? భూమిలో ఎంత ప్రెషర్ ఉంటే ఆ ప్రెషర్ని బట్టి వస్తుందండి. ఆ ప్రెషర్ తగ్గిపోయింది కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. దీనివల్ల చుట్టుపక్కల ఎవరికి ప్రమాదం జరగలేదు. ఇవన్నీ కూడా చేపల చెరువులు అవటంతో అసలు ప్రమాదం లేదండి. ఎక్కువ నీరు ఉంటుంది. చుట్టూ అంతా కూడా నీరే ఉందండి. నా పేరు బి బాలకృష్ణ, ASFO రాజులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.